టీమిండియాకు విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నాడు. ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న పరుగుల రేసులో ఇప్పటికీ టాప్ గేర్లోనే దూసుకుపోతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ బ్యాట్తో మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు. అయితే బ్యాటింగ్లో ఇప్పుడు వ్యూహం మార్చాడు. ఒకప్పుడు యాంకర్ రోల్ ప్లే చేసేవాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాలనుకునేవాడు. ఎక్కువగా రిస్క్ తీసుకునేవాడు కాదు. క్యాలిక్యులేటెడ్గా గేర్లు మార్చేవాడు. కానీ ఇప్పుడు దూకుడు చూపిస్తున్నాడు. ఆరంభం నుంచే బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. పవర్ ప్లేలో ఒకలా, మిడిల్ ఓవర్లలో మరోలా ఆటతీరును మలుచుకుంటున్నాడు. తనే మ్యాచ్లు ముగించాలని కాకుండా ఇతర బ్యాటర్లపైన నమ్మకం ఉంచుతున్నాడు. యువ ప్లేయర్లు కూడా బ్యాటింగ్ బాధ్యతను మోసేలా చూస్తున్నాడు. పరిస్థితులను గౌరవిస్తూనే టాప్ గేర్లోకి దూసుకుపోతున్నాడు. వడోదర వన్డేలో అవతలి ఎండ్లోని శుభ్మన్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఒత్తిడి లేకుండా చూశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ స్వేచ్ఛగా ఆడేలా చూసుకున్నాడు. ఒకప్పటితో పోల్చితే బ్యాటింగ్లో వ్యూహం మార్చినప్పటికీ టీమిండియా ప్రయోజనాల లక్ష్యంగా కోహ్లీ ఆటతీరు సాగుతోంది. వడోదరలో 91 బంతుల్లో విరాట్ 93 పరుగులు సాధించాడు. అందులో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఆడిన తొలి 20 బంతుల్లోనే 4 బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత 50 బంతుల్లో ఒకే బౌండరీ సాధించాడు. 2023 వన్డే వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ అద్భుతంగానే రాణించాడు. తొలి 20 బంతుల్లో స్ట్రైక్ రేట్ 80.19. ప్రతి 9 బంతులకు 1 బౌండరీ చొప్పున సాధించాడు. ఇప్పుడు మాత్రం అంతకు మించి అనుకునేలా రఫ్ ఆడిస్తున్నాడు. గత సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి చూస్తే ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 103.75. ప్రతి 6 బంతులకు 1 బౌండరీ చొప్పున సాధించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒకలా, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మరోలా విరాట్ వ్యూహాలను మార్చుకుంటున్నాడు. సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్ల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తను ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో 1 సిక్స్ చొప్పున కొట్టాడు. అంతకుముందు 2 సంవత్సరాల్లో అలా తొలి 20 బంతుల్లో 1 సిక్సర్ మాత్రమే కొట్టాడు. అది కూడా ఫ్రీ హిట్కే సిక్సర్ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు రాంచీ వన్డేలో ఫస్ట్ టైం పవర్ ప్లేలో 1 కంటే ఎక్కువ సిక్సర్లు సాధించాడు. 20వ ఓవర్ ముగిసే సమయానికి 4 సిక్సర్లు కొట్టాడు. ఇక వన్డే ఫార్మాట్లో కోహ్లీ వరుసగా 7వ ఇన్నింగ్స్లోనూ 50+ స్కోర్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో శతకాన్ని కలిపితే చివరి 7 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా విరాట్ కోహ్లీ ఇప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.